నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ అయితే చూసేద్దాం. ఈరోజు వ్లాగ్లో నేనైతే ఇంకా లంచ్ కోసం అయితే చిక్కుడుకాయ కర్రీ వండుతున్నాను. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది. లంచ్ బాక్స్ల కోసం అయితే నేను పాలకూర పప్పు వండినాను. ఇంకా తర్వాత చిక్కుడుకాయ ఫ్రై అనేది చేస్తున్నాను. చిక్కుడుకాయ ముందైతే చుంచి కొంచెం నీళ్ళల్లో వేసి పెట్టుకున్నాం అనుకోండి, త్వరగా ఉడుకుతుంది. ఇంకా ఆయిల్ వేసుకొని వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు వేసినాను, ఆనియన్ వేసాను, పసుపు వేసి కలిపి తర్వాత చిక్కుడుకాయ వేసుకున్నాను. చిక్కుడుకాయ వేసుకొని నేను పచ్చిమిర్చి వేసి వండుతున్నాను. చిక్కుడుకాయ కర్రీని పచ్చిమిర్చి వేసాను, చిక్కుడుకాయ వేసి ఉప్పు వేసి కలిపి ఇలా నీళ్ళ మూత పెట్టుకున్నాను. నీళ్ళ మూత పెట్టుకోవడం వల్ల మనకు ఆవిరికి చిక్కుడుకాయ కర్రీ బాగా ఉడుకుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇందులో నేను వాటర్ అయితే ఏమి వేయను, ముందు కూడా ఉడికించుకోలేదు. ఈ నీళ్ళ ఆవిరికే చిక్కుడుకాయ కర్రీ బాగా ఉడుకుతుంది. నేను కొన్ని కూరలకి ఇలా నీళ్ళ మూత పెడతాను. అప్పుడు తక్కువ మంట పెడితే, సన్నగా మంటను పెడితే ఈ ఆవిరికి మంచిగా ఉడుకుతుంది. ఇంకా తర్వాతనైతే ఇంకా రైస్ పెట్టుకున్నాను. నేను రైస్ ఇలా గిన్నెలోనే వండుతాను, గంజి అయితే తీసేస్తాను. కుక్కర్లో నాకు అసలు వండడం ఇష్టం ఉండదు. ఎంత లేట్ అయినా సరే, అంటే ఒక టైం లేనప్పుడు తప్ప ఎప్పుడైనా నేను ఇలా చిన్న గిన్నెలనే వండుకుంటాను. ఇంకా రైస్ అయితే గంజి తీసేసి పెట్టేశాను. ఇంకా శనగపప్పు కూడా నేను ఇలా మనం పప్పు తీసుకొచ్చుకొని కొంచెం ఎండకు పెట్టి పిండి పట్టించుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మనం శనగపిండి బయట తీసుకొచ్చుకునే అందులో బఠానీలు కలుపుతున్నారట, బఠానీల పిండి చేసి కలుపుతున్నారట. కాబట్టి మనం పప్పు తీసుకొచ్చుకొని ఇలా మనం మిక్సీ గ్రైండర్కి పట్టించుకున్నాం అనుకో మంచిగా ఉంటుంది. ఇంకా నేనైతే శనగపప్పు ఎప్పుడైనా ఇలానే పిండి పట్టించి పెట్టుకుంటాను. ఇంకా ఈవినింగ్ స్నాక్స్లో కోసం నేను పాలకూర పకోడీ చేద్దామని చెప్పి పచ్చిమిర్చి దంచుకున్నాను. పచ్చిమిర్చి, జీలకర్ర వేసాను, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు వేసి కలిపేసాను. ఇందులోకి ఇప్పుడు పాలకూర, శనగపిండి వేసి మంచిగా కలిపి పకోడీలుగా వేసాను. టేస్ట్ బాగుంటుందండి. మనం టీలో తింటే బాగుంటుంది, పిల్లలకు స్నాక్స్లా బాగుంటుంది. ఈ రెసిపీ కూడా నేను గన్లూరి కిచెన్లో పెట్టాను. పూర్తి రెసిపీ ఎవరికైనా కావాలంటే చాలా టేస్టీగా ఉంటుంది పాలకూర పకోడీ. ఇంకా పాలకూర పకోడీ అయితే వేసేసాను ఈవినింగ్ స్నాక్లోకి, చాలా బాగుంటుంది. ఇంకా మనం టీ తాకుంటూ ఈ పకోడీ తింటే సూపర్గా ఉంటుంది. ఇంకా ఈరోజు వ్లాగ్ అయితే ఇంతే. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.